అవును శ్వేత. అందరూ దొరల్లాగా ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటున్నారు. ఒక్క ముక్క అర్థం కావట్లేదు శ్వేత. అది పెద్ద సమస్య కాదురా, ఇది జస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. నువ్వేం కంగారు పడకు. హ్మ్. నీకేవైనా డౌట్ ఉంటే నా దగ్గర అడుగు, నేను చెప్తాను. హ్మ్. అవును అర్జున్, తన ఫ్రెండ్కు కూడా ఏదో మంచి జీతంతో మంచి ఉద్యోగం ఇప్పించిందిరా. ఇప్పుడు శ్వేత వల్ల తన లైఫ్లో బాగా సెటిల్ అయింది. ఓహో. నువ్వు ఫారెన్కి వెళ్లాల్సిన అవసరం లేదురా. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు, తనకే చెప్తే తనే ఇక్కడ ఏదైనా మంచి ఉద్యోగం చూపిస్తుందిరా. అదంతా వద్దతయ్య. నేను చూసుకుంటానులే. అందులో ఏదైనా డౌట్ ఉంటే శ్వేతని అడుగుతాను. ఉమ్, ఉమ్. ఆ, ఆ, సరే అత్తయ్య. సరే శ్వేత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏయ్, నేను వెళ్ళిన తర్వాత దెయ్యాల సినిమా చూడాలని ల్యాప్టాప్ తాకావో చేతులు విరగ్గొడతాను. పాలు తాగి ప్రశాంతంగా నిద్రపో. పాలు తాగి నిద్రపో. అమ్మా, ఏంటమ్మా ఈ రోజు కూడా ఇదే జ్యూసా? ఏ, ఈ ఒక్కరోజు అది అడ్జస్ట్ చేసుకుని తాగవే, అన్నిటికీ నస పెడతావు. షో. గుడ్ మార్నింగ్ అర్జున్. గుడ్ మార్నింగ్ శ్వేత. అర్జున్ వచ్చావారా? ఉండ్రా, నీకు టిఫిన్ తీసుకొస్తాను. అయ్యో వద్దతయ్య, నాకు టైం అయిపోయింది, వెళ్ళాలి. ఉంటూ అర్జున్, నీకు ఇష్టమని అమ్మ మసాలా దోశ రెడీ చేస్తున్నారు కదా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. అది కాదు శ్వేత, ఫ్రెండ్ ఒకడు ఎందుకురా కలవడానికి రాలేదని నేను ఫోన్ చేశాడు. యాక్చువల్గా తన రూమ్లో ఉండడానికి నేను ప్లాన్ వేశాను. అత్తయ్య సడన్ గా ఇక్కడ ఉండమన్నారు. నేను ట్రైనింగ్కి వెళ్ళి డైలీ లేటుగా వస్తున్నానా, వాడిని కలవడానికి టైం దొరకట్లా. అందుకే ఈ రోజు తొందరగా బయలుదేరిపోయి వాడిని కలిసి అలాగే ట్రైనింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అయితే టిఫిన్ ఆ, ఈ ఒక్క రోజుకి తనతో కలిసి బయట తినేస్తాను. సరే, ఓకే. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను ఆ, అత్తయ్య. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ శ్వేత. బాయ్. సరే అమ్మా, నేను వెళ్ళి రెడీ అవుతాను. వర్క్ ఫ్రం హోమ్ ఉంది, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. డిస్టర్బ్ చేయకండి. ఆ, సరేనే. ఏంటి డాక్టర్మ్మా, మా ఇంటికి రావడానికి ఇప్పుడే దారి కనిపించిందా? అయ్యో, అలాంతా ఏం లేదాంటీ. ఈ స్ట్రీట్ లో ఒక పేషెంట్ ని చూడ్డానికి వస్తాను, మీకు తెలుసు కదా. పేషెంట్ ని కలవడానికి వచ్చాను, వర్క్ త్వరగా అయిపోయింది. అందుకే మిమ్మల్ని శ్వేతాని చూడ్డానికి వచ్చాను. శ్వేత ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయిందా? లేదమ్మా, శ్వేతకి వర్క్ ఫ్రం హోమే, ఓ. మేడపైనుంది. ఆ, ఉండు, పిలుస్తాను. ఆ. శ్వేత, శ్వేత. మా, నాకు పని ఉందని చెప్పాను కదా, డిస్టర్బ్ చేయకు. ఇలా రా, ముఖ్యమైన విఐపి నిన్ను చూడ్డానికి వచ్చారు. ఖచ్చితంగా చూడాలంట, వచ్చి వెళ్ళమ్మా. ఆ, సరే ఉండమ్మా, వస్తాను. హే మాయా, వాట్ అ సర్ప్రైజ్. హాయ్. ఎప్పుడు యుఎస్ నుంచి వచ్చారు? యుఎస్ఆ? నేనెప్పుడు వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. నీకు అలానే ఎవరు చెప్పారు?
లేదు, చూసి చాలా రోజులు అయింది కదా, అందుకే యుఎస్ వెళ్ళారా అని అడిగాను. ఈ అలర్తను నేను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోదనుకుంటాను. యాయా నాతోనే పుట్టింది, ఎప్పటికీ వెళ్ళదు. సరే ఆంటీ, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. ఇలా చూడు మాయా, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఉండి భోంచేసి వెళ్ళాలి. అయ్యో ఆంటీ ప్లీజ్, నేను ఇంకో రోజు వచ్చి తప్పకుండా తింటాను, సరేనా? ఆల్రెడీ టైం అయింది, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వస్తానండి. సరేనమ్మా. బాయ్ శ్వేత. బాయ్, టేక్ కేర్. యా. సమయానికి భోజనం చెయ్యరా, ఆరోగ్యం జాగ్రత్తరా. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాన్నని జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరేరా. ఆ? అమ్మా, నాకు ఇంకొక ఫోన్ వస్తుంది, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేరా. రేయ్, ఏంట్రా ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వస్తానన్నావు? నీకోసం ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా? సారీరా, ఈ రోజు నాకు పని కాస్త ఎక్కువగా ఉందిరా. ఈ రోజు మా మేనేజర్ నన్ను 10 కిలోమీటర్లు ఎక్కువగా తిప్పేశాడ్రా. పర్లేదు, వదిలేరా, నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను. సరే కానీ మావా, ఈ రోజు నీ ట్రైనింగ్ ఎలా జరిగింది? ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఇక్కడ వీళ్ళ మాటలే అర్థం కావడం లేదు. ఫారిన్కి వెళ్ళి ఎలా బతకాలో తెలియట్లేదురా. ఏరా, అంత టఫ్ గా ఉందా? అవునరా, నాకేమీ అర్థం కావట్లేదురా. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి కష్టపడడం ఎందుకురా? నా మాట వినేవన్నీ స్టాప్ చేసేయి. రేయ్, స్టాప్ చేయాలా? స్టాప్ చేస్తే ఎలా ఫారిన్కి వెళ్ళాలి, ఎలా సెటిల్ అవ్వాలి? రేయ్, నువ్వు ఫారెన్ కి వెళ్లకుండానే సెటిల్ అవ్వడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, చెప్పమంటావా? రేయ్, ఏంట్రా అది, చెప్పరా. జేబులో ఐఫోన్ పెట్టుకుని చైనా ఫోన్ కోసం వెతుకుతావేంట్రా? ఇంత అమాయకుల్లా ఉన్నావేంటి? బా, ముందు విషయం ఏంటో చెప్పరా. మీ అత్తయ్య కూతురు గురించి చెప్తున్నాను రా. అత్తయ్య కూతురా? మీ అత్తయ్యని కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పి ఇల్లరికం అల్లుడిగా సెటిల్ అయిపోరా. హ, అయ్యో అయ్యి బాబోయ్ దేవుడా, నువ్వు నా మిత్రుడు కదా అని నిన్ను ఐడియా అడిగాను కదా, అది నా పొరపాటేరా. ఏమైందిరా, ఇప్పుడు నేనేమన్నానని? తను మీ అత్త కుదిరే కదా, నీకు హక్కు ఉంది కదా. ఉందిరా, అందుకని. ఏంట్రా నువ్వు? అవును, తన పేరేంటన్నావు? శ్వేత. శ్వేత కదా? ఆ, తనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే అనుకో, కానీ ఏంట్రా కానీ గిని అంటున్నావు? తను అందంగా ఉంటుందంటున్నావు, తనంటే చాలా ఇష్టం అంటున్నావు, చేతి నిండా డబ్బు సంపాదిస్తుంది అంటున్నావు, ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? కాదురా, వాళ్ళ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేర్రా. ఆ, అంతేకాకుండా నేను అడిగి వాళ్ళు కుదరదన్నారంటే బంధం విడిపోతుందిరా. వాళ్ళ స్టేటస్కి నేను ఈక్వల్గా ఎప్పుడు వస్తానో అప్పుడు అడిగినా కాదనరు కదరా. ఎవరు? నువ్వు వాళ్ళ స్టేటస్ కి ఈక్వల్ గా? రే, ఆలోగా శ్వేత కూతురు కూడా పెళ్ళైపోతుందిరా. రే మామా, నేను చెప్పిన ఐడియా నీకు నచ్చకపోతే ఇంకో మంచి ఐడియా చెప్తాను, అలా చెయ్యి. ఏంటి ఐడియా చెప్పు. మీ అత్తయ్యతో మాట్లాడడానికి నీకు భయంగా ఉంటే తిన్నగా శ్వేత దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి లైన్లో పెట్టేయి. ఎవరు, నేనా? తనని లైన్లో పెట్టాలా? రే, జరిగేది చెప్పరా. రే, ఏంట్రా నువ్వు? ఏంటి? ఏం చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. నువ్వు వీటికి సెట్ అవ్వవు గానీ నువ్వు అనుకున్నట్టు ఫారెన్ కి వెళ్ళి మూటలు మోసి బతుకు. నాకు పనుంది, ఫోన్ పెట్టేస్తున్నాను, రేపు చేస్తాను, బాయ్. వీడు చెప్పేది వింటుంటే బానే ఉంది. ఇదంతా జరుగుతుందా? రారా అర్జున్, ఉదయం నీ రూమ్కి కాఫీ తీసుకొచ్చాను, నువ్వు బాగా నిద్రపోతున్నావు. సరే ఈరోజు లీవే కదా, మ్మ్. నిద్రపోనివని వచ్చే